నేను చేసిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా బాగా మేము వయసుకొచ్చాం. అది ఒక డైరెక్టర్గా నేను ఇలా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చి తీసుకున్న సినిమా నిజంగానే నేను అనుకున్నట్టుగా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. మంచి ఇండస్ట్రీలో ఈరోజు డైరెక్టర్గా ఉన్నానంటే కారణం అదే. యాజ్ ఎ మేకర్గా నాకు మంచి నేమ్ తీసుకొచ్చింది. కానీ నాకేం ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. అది చాలా ఇబ్బంది పెట్టేసింది. అసలు ఎవరు ఏ హీరో డేట్లు ఇవ్వలేదు, ఏ ప్రొడక్షన్ హౌస్ నాకు కాల్ రాలేదు, ఏమీ రాలేదు. ఆ సిచ్యువేషన్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడిపోయాను, ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇవన్నీ ఇది కాదు, కరెక్ట్ కాదు అని మనీ కోసం వెంటనే ఏదో సినిమా చేయాలని అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. ప్రీతమా నీ వజ్రకు వచ్చినప్పుడు కూడా ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. యాక్చువల్లీ చాలా మంచి ఫిల్మ్, చాలా భయంకరమైన ఎమోషన్ ఉంటుంది క్లైమాక్స్కి వెళ్ళిపోసరికి. బట్ అది సంభవం ఎక్కడో మిస్ఫైర్ అయింది. నువ్వలా నేను ఇలా అన్నది అది ఒక రీమేక్ ఫిల్ము, అది ఓకే. దాని తర్వాత ఇంక ఫిక్స్ అయ్యాను, ఇది కాదు, ఈ మీటర్ వద్దు మనకి, కంప్లీట్ కమర్షియల్ సినిమాలు చేసుకుందాం, ఎందుకు మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ అని అనిపించి ఫస్ట్ టైం సినిమా చూపిస్తున్నాము. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయ్యి ఇలాంటి కమర్షియల్ సినిమా చెయ్యాలి అని మైండ్ని ప్రిపేర్ చేసుకొని చేసిన సినిమా అది. అక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు అది అలా నడుస్తుంది, అక్కడ ఫెయిల్యూర్స్ రావట్లా. సో మళ్ళీ ఇంత సక్సెస్ రేట్ ఉంటప్పుడు అనవసరంగా ఆ జోనర్ని ఎందుకు మనం బ్రేక్ చేయడం, ఎన్ని రోజులు వెళ్తుంది, అన్ని రోజులు వెళ్ళని నడని అని చెప్పి అలా నడిపిస్తున్నాం బండి.